వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. డబల్ రోడ్ ఫేసింగ్కి దగ్గరగా అంటే మీరు ఇప్పుడు వెనకాల చూస్తారు కదా, అట్లా లాస్ట్ వచ్చేసి మనకు విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. అక్కడ విలేజ్ కనెక్టివిటీ డబల్ రోడ్ ఉంటుంది. ఆ డబల్ రోడ్డు మండల్ టు మండల్ కనెక్టివిటీ. ఆ డబల్ రోడ్ నుంచి మనకి చిన్న రోడ్ వచ్చే కనెక్టివిటీ. ఇది కూడా డాంబర్ రోడ్డే. ఈ డాంబర్ రోడ్ ఫేసింగ్లో ఉండే విధంగా కంప్లీట్గా ఫెన్సింగ్ వేసి చాలా క్లియర్ టైటిల్తో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్, 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ప్రజెంట్ మనం దాంతో వచ్చామన్నమాట ముందుకు. ఆ 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే క్లియర్ టైటిల్ ఉంటుంది. ఈ మెయిన్గా కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనకు ప్రజ్ఞాపూర్ ఉంటుందో, జగదేవ్పూర్ నుంచి 6 నుంచి 8 కిలోమీటర్లు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మీకు లోపల ఇన్సైడ్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. చుట్టూ ఈ విధంగా మొత్తం ఫెన్సింగ్ వేసిర్రు అనమాట. మనకి ఇక్కడ ఒకటి గేట్ కూడా ఇచ్చిర్రు అండ్ చిన్న షెడ్ కూడా ఉంటుంది. అందులో మనము బర్లకు కానీ లేదంటే మనము ఏదన్నా పాడి లాంటిది కూడా పెట్టుకున్న బాగా ఉండే విధంగా మనకి ఈ విధంగా ఫెన్సింగ్ తోటి కంప్లీట్గా వరి పొలం కూడా వచ్చే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. అండ్ మెయిన్గా క్లియర్ టైటిల్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మంచి క్లియర్ టైటిల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఆల్రెడీ ఇందులో వరి కూడా పండిస్తారు. మనం ఒకవేళ ఫామ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ ఫామ్ హౌస్కి కూడా చాలా బెస్ట్గా ఉపయోగపడే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇటు చూడొచ్చు. ఇదంతా వరి అండ్ మనకి ఇది వచ్చేసి డాంబర్ రోడ్డు. ఇట్లా డాంబర్ రోడ్డు చుట్టూ కడీలు ఉంటాయి. మొత్తం కనుక చూసుకున్నట్టయితే ఫెన్సింగ్ వేసి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి షెడ్ కూడా ఇచ్చారు అనమాట. మొత్తం ఇక్కడ 2 పొలాలు వేసిరు, ఇటువైపు అటువైపు వేసిరు. ఇది మనకు చుట్టూ కూడా జాలితోటి క్లియర్గా ఫెన్సింగ్ వేసి ఉంది మంచి కడీలతోటి. మీకు అక్కడ వైపు రోడ్డు చూపెడతాను. దీనికి 2 రోడ్లు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. అట్లా లాస్ట్ చూడొచ్చు. అక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే మొత్తం విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది. ఆ విలేజ్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 500 మీటర్లే ఉంటుంది. ఆడ ఊరికి ఆనుకొని ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ షెడ్ ఉన్నది. షెడ్లో కూడా మనం బర్రెలు కానీ లేదు పౌల్ట్రీ ఫామ్ కూడా ఎవరైనా కావాలి అని అంటే పౌల్ట్రీ ఫామ్ కూడా పెట్టుకునే విధంగా మనకి షెడ్ ఉందన్నమాట. ఈ విధంగా పౌల్ట్రీ ఫామ్ షెడ్ లాగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా పెద్ద షెడ్. కావాలంటే మనం కోళ్ళ ఫారం అయినా పెట్టుకోవచ్చు. డైరీ ఫామ్కి కూడా ఫర్దర్ ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్ అయితే చాలా బాగుంటుంది. మనకు బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంది మనకు అగ్రికల్చర్ ల్యాండ్. మొత్తం షెడ్ చూడొచ్చు, రేకుల షెడ్. ఆల్మోస్ట్ మనకు పైకి 12 నుంచి 13 ఫీట్ హైట్ అయితే మనకు రేకుల షెడ్ ఉంది. అండ్ ఇటువైపు కూడా మనకు షెడ్ ఉంది. ఇక్కడ వైపు కూడా మొత్తం ఇదంతా ఫెన్సింగ్ కూడా మనకు ల్యాండే అనమాట. మీరు అటువైపు చూడండి. అటు లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే అది మొత్తం 60 ఫీట్ల రోడ్డు అంటారు అనమాట. అట్లా 60 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్లో వచ్చేసి మనకి ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఈ రోడ్డు ఇది వచ్చేసి మనకు ముందట 30 ఫీట్ రోడ్డు ఉంటుంది డాంబర్ రోడ్డు. అటు కనుక 60 ఫీట్ల డాంబర్ రోడ్డు ఉంటుంది అనమాట. ఇట్లా 2 డాంబర్ రోడ్లకు మధ్యలో చుట్టూ కంప్లీట్గా మనకి ఇది అగ్రికల్చర్ ల్యాండ్. 2 ఎకరాల్లో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇస్తున్నారనమాట. కంప్లీట్గా ఇటువైపు కూడా చూడవచ్చు మొత్తం షెడ్డు. ఈ విధంగా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మనకు కనెక్టివిటీ పరంగా షామీర్పేట అక్కడి నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 50 నుంచి 55 లోపే మనకి షామీర్పేట నుంచి అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే ప్రజ్ఞాపూర్ నుంచి ఎగ్జాక్ట్గా కనుక చూసుకున్నట్టయితే ప్రజ్ఞాపూర్ టు జగదేవ్పూర్ 12 కిలోమీటర్లు, అక్కడి నుంచి 6-7 కిలోమీటర్లు, అంటే ఎగ్జాక్ట్గా మీకు 20 కిలోమీటర్ల వరకే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది. మంచిగా డబల్ రోడ్ ఫేసింగ్లో ఉండే విధంగా ఇటు సింగిల్ రోడ్ కనెక్టివిటీ తోటి మంచి ఊరికి దగ్గరలో 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. ఎకరం కనుక చూసుకున్నట్టయితే 65 లక్షలు చెప్తున్నారు. క్లియర్ టైటిల్, మీకు డాక్యుమెంట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు చూపెడతాము. అండ్ చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసి ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే 2 బోర్లు కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్లో ఉన్నాయి. అండ్ మనకు వరి పొలం కూడా వండుతుంది. వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. అండ్ ఇటు పక్కన కూడా మొత్తం షెడ్ కూడా ఉందన్నమాట. మీకు షెడ్ ఇన్సైడ్ కూడా ఇంతకుముందుకు లోపల మొత్తం చూపెట్టాను కదా, ఆ విధంగా చాలా పెద్ద షెడ్ ఉంటుంది. అండ్ మనకు చుట్టూ కూడా మంచి పొలాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. దీని ప్రైస్ కనుక మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా 65 లక్షల ఎకరం, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇలాంటి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.